ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని యొక్క చేతిలో ఆశీర్వాదము ఉన్నది మరియు శిక్ష కూడా ఉన్నది. ఏంటిది? దేవుని యొక్క చేతిలో ఆశీర్వాదం ఉన్నది మరియు శిక్ష కూడా ఉన్నదండి. ఇంతకీ ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకుంటారు, శిక్షను ఎవరు పొందుకుంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆశీర్వాదాన్ని పరిశుద్ధులు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని నీతిమంతులు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని యథార్థవంతులు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని దేవుని బిడ్డలు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని దేవుడు చెప్పినట్టుగా జీవించేవారు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని దేవుడు కోరుకున్నట్టుగా జీవించేవారు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా జీవించేవారు పొందుకుంటారండి. మరి శిక్షను ఎవరు పొందుకుంటారు? పాపము చేయవారు పొందుకుంటారు, మోసము చేయవారు పొందుకుంటారు, చెడు జీవితాన్ని ప్రేమించేవారు పొందుకుంటారు, లోకంతో కలిసిపోయేవారు పొందుకుంటారు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారో వారే శిక్షను పొందుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాన్ని పొందేవారుగా మనం ఉన్నామా, లేదా శిక్షను పొందేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం, దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాన్ని పొందేవారుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన గొప్ప జీవితాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.